హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. డీఏ, డీఆర్ అరియర్స్ ఫైళ్లపై సీఎం సంతకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గొంతుకగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తమ గోడును వినిపించారు. వారు కేవలం ఒక వినతి పత్రం ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కళ్ళ కట్టినట్టు మంత్రి గారికి వివరించి ఒక సమగ్రమైన చర్చ జరిపారు. ప్రభుత్వం తన పరిపాలనలో ఉద్యోగులను ఒక భాగంగా చూస్తూ వారి సమస్యలను పరిష్కరించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనైతే వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల, వివాదాస్పదంగా మారిన జీవోల రద్దు మరియు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి మానసిక మరియు పని ఒత్తిడిపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించి ఆ నివేదికపై ఈ యొక్క అంశాలను చర్చించి ముఖ్యమంత్రి గారి ద్వారా సానుకూల నిర్ణయాలు వెలువడేలాగా చూడాలని అయితే వారు మంత్రి గారిని విన్నవించారు. ఇక ఏపీ జీ ఏపీజీఈఏ ప్రతినిధులు మంత్రి ముందుంచినటువంటి డిమాండ్లలో అత్యంత ప్రధానమైనది శ్రీ సత్యసాయి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో అమలవుతున్న జీవో ఎంఎస్ నెంబర్ 143 రద్దు చేయాలని. సో ఈ జీవో వల్ల ఆ జిల్లాలో వైద్య సిబ్బందికి పరిపాలనాపరమైన ఇబ్బందులు కలగడమే కాకుండా వారి విధులకు ఆటంకం ఏర్పడుతోందని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేయాలంటే నిబంధనలు వారికి అనుకూలంగా ఉండాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని వారు స్పష్టం చేశారు. దీంతో పాటుగా ప్రభుత్వం గతంలో చేపట్టిన రీఎంప్లాయ్మెంట్, పదవీ విరమణ చేసిన వారిని తిరిగి నియమించడం విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగడం వల్ల కింది స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు రావటం లేదని, అలాగే నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని వారు వివరించారు. సో ప్రభుత్వ యంత్రాంగం కొత్త రక్తం, కొత్త ఉత్సాహంతో నడవాలంటే యువతకు మరియు ప్రస్తుత ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. మరోవైపు గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిల విషయంపై కూడా ఏపీ జీఈఏ నేతలు అత్యంత తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రావాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలు, అలాగే వారు దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునేటటువంటి సరెండర్ లీవ్స్, ఎస్ఎల్ చెల్లింపులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పే రివిజన్ కమిషన్, పిఆర్సీ సిఫారసులను పూర్తి స్థాయిలో అమలు చేసి దానికి సంబంధించిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ముఖ్యంగా విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షన్లకు అందాల్సిన డియర్నెస్ రిలీఫ్, డిఆర్ బకాయిలను మానవీయ కోణంలో ఆలోచించి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక అంశాలన్నీ రాబోయే కేబినెట్ సమావేశంలో ఎజెండాగా పెట్టి వాటికి అవసరమైనటువంటి నిధులను కేటాయించేలాగా ఆమోదం తెలపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎం సమస్యల గురించి కూడా ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైద్య మరియు ఆరోగ్య శాఖలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే ఏఎన్ఎంలను వారి ప్రధాన విధులకు మాత్రమే పరిమితం చేయాలని వారు కోరారు. సో ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చిన్న సర్వేకు, డేటా సేకరణకు ఏఎన్ఎంలను వినియోగించడం వల్ల వారు తమ ప్రాథమిక విధులను, అంటే గర్భిణీ స్త్రీల సంరక్షణ, పిల్లలకు వ్యాక్సినేషన్ వంటి ముఖ్యమైన వైద్య సేవలను అందించలేకపోతూ ఉన్నారని వారు వివరించారు. సో ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోని కొంతమంది అధికారులు వారిపై అదనపు పని భారాన్ని మోపుతూ ఉన్నారని ఫిర్యాదు చేశారు. వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించేలాగా ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని వారు మంత్రి గారిని కోరారు. ఇలా చేయటం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వారు అభిప్రాయపడ్డారు. విశ్వసనీయ సమాచారం ప్రకారంగా మే 8వ తేదీ లేదా ఆ సమీపంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంపై ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిఆర్సీ బకాయిలు, డిఏ, డిఆర్ విడుదలకు సంబంధించిన ఫైళ్లపై కేబినెట్ ఆమోదం లభిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల
సానుకూల ధోరణితో ఉన్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఈసారి సమావేశంలో ఏదైనా ఒక తీపి కబురు వింటామని వారు ఆశిస్తూ ఉన్నారు. ఏపీ ఏపీజీఈఏ లేవనెత్తిన ఈ డిమాండ్లు అత్యంత న్యాయమైనవి. వీటి పరిష్కారం వల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సంక్షేమమే తన ధ్యేయమని నిరూపించుకుంటుందని రాష్ట్ర వ్యాప్త ఉద్యోగ వర్గాలు ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ సానుకూల పరిణామాలు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అయితే ఆశిద్దాము.